ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి ఆ అఖండ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అది అఖండ దీపం. అలాగే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇది ఈ కార్యక్రమ అసమాప్త పర్యంతం వెలగాలి అని వెలిగించారనుకోండి, దాన్ని అఖండ దీపం అంటారు, లేదా నందాదీపము అంటారు. అలాగే తులసి కోట దగ్గరికి తీసుకెళ్ళి, ఇంట్లో పెరట్లో బోల్డ్ అన్ని తులసి చెట్లు ఉన్నాయి, లేకపోతే ఒక తులసి కోట ఉంది, అక్కడ ఒక దీపం ఉంచారనుకోండి, దాన్ని బృందావన దీపము అంటారు. పూజా మందిరంలో వెలిగించారనుకోండి, అర్చనా దీపము అంటారు. దాన్ని పట్టుకెళ్ళి బలిపీఠం మీద పెట్టారనుకోండి, బలిదీపము అంటారు. మీరు ఎక్కడ దీపాన్ని వెలిగించారు అన్నదాన్ని బట్టి ఆ దీపము యొక్క పేరు మారుతూ ఉంటుంది. తత్వతః మాత్రం దీపము దీపమే. కానీ ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. భారతదేశంలో ఇవాళ కాదు, ఈ దీపానికి ఎనలేని